ఈ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. అవునే, పదండి. రే నిఖిల్, బదరా అని నలుగురు కలిసి హోటల్ రూమ్ బుక్ చేసుకొని లోపలికి వెళ్ళారు. అప్పుడే సూర్య, ఆకాష్, సంజయ్ కూడా కేరళ వచ్చారు ఎంజాయ్ చేయడానికి. రే, ముందు రూమ్ బుక్ చేయండి రా. హిందూ ఉండే హోటల్ ఎదురుగా మరో హోటల్. పదండ్రా, బుక్ చేశాను అంటాడు ఆకాష్. రూమ్కి రాగానే బెడ్ మీద వాలి, రే నడుం పట్టేసిందిరా, దీనికే అలా అయితే ఎలా మామ, ముందు నువ్వు రెస్ట్ తీసుకో అని వాష్రూమ్కి వెళ్ళాడు. రే, మీ ఇద్దరూ ఎంజాయ్ చేయడానికి వచ్చారా లేదంటే కేస్ పని మీద వచ్చారా? రే, ఎన్నిసార్లు చెప్పాలరా మగడా, ఎంజాయ్ చేయడానికి వచ్చావు, ముందు నువ్వు ఫుడ్ ఆర్డర్ ఇవ్వరా? సరే మామ అంటాడు ఆకాష్. ఆ రాత్రి సూర్య, సంజయ్, ఆకాష్ ముగ్గురు భోజనం చేసి పడుకున్నారు. ఇక్కడ హిందూ వాళ్ళు కూడా అంతే, ప్రయాణం చేసి అలసిపోయి భోజనం చేసి పడుకున్నారు. ఉదయం 5 గంటలు. 6 అడుగుల ఎత్తు, నల్లని మీసన కట్టు, మెడలో గోల్డ్ చైన్, నవ్వుతుంటే బుగ్గన పడే సొట్ట నడుస్తూ, హే నిన్ని ఆగు, ఎన్నిసార్లు చెప్పాలి నువ్వు నా డ్రీమ్ గర్ల్ అని? చెప్తే వినవా? నువ్వు ఆ రోజు నా కళలో వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు. నిజంగా నువ్వు చాలా అందంగా ఉన్నావు. నీ కళ్ళంటే నాకు చాలా ఇష్టం. ఎందుకో తెలియదు, నీ కళ్ళని చూస్తుంటేనే నా మనసంతా ప్రశాంతంగా ఉంది. ఏ మాయ చేశావు? నన్ను ఐ లవ్ యూ అంటూ హిందూ బుగ్గ మీద ముద్దు పెట్టాడు. హిందూ వెంటనే నిద్ర లేచి ఎప్పటి నుంచో వస్తుంది కళ, నిజంగా ఆ అబ్బాయి నాకు కనిపిస్తాడా, నా కళ నిజమవుతుందా అనుకుంటూ ఆలోచిస్తూ బయటకు వచ్చింది. చెవులకి ఏదో హోరు వినిపిస్తుంది. ఏంటి హోరు? జలపాతంలో ఉంది. ఇది దగ్గరలోనే ఉన్నట్టుంది. నేను ఇప్పుడే చూడాలి. ఈ సంధ్య, హేమ, నిఖిల్ 10 అయితే కానీ లెగవరు. ఈలోపు నేను వెళ్తాననుకుంటూ హోటల్ నుంచి బయటికి వచ్చి జలపాతం హోరు వింటూ అడుగులు వేసింది. ఎర్రని పట్టుచీర, నీలం రంగు జాకెట్టు, నాజుకైన నడుము, నల్లని కాటుక కళ్ళు. ఫేస్ సరిగా కనిపించడం లేదు కానీ తన అందమైన కళ్ళు మాత్రం మనసును తాకే విధంగా అందంగా కనిపిస్తున్నాయి. తన నాట్యం అంత అందంగా చేస్తుందంటే, నెమలి నాట్యంలో చేస్తుంటే చూడాలని ఎంతో ఆశగా ఉంటుందో, తన నాట్యం చూడాలని కూడా అంత ఆశగా ఉంది. వెంటనే సూర్య కన్నులు తెరిచి, ఓయ్ ఎక్కడున్నావు? ఎన్ని రోజుల్లో నా కళ్ళలో వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తావు? నీ కళ్ళు ఎందుకు పదే పదే నాకు కనిపిస్తుంది? నువ్వు ఎక్కడ ఉన్నా సరే నేను నిన్ను కలుస్తాను. నీ డనం దగ్గర పుట్టుమచ్చ చాలా అందంగా ఉంది అనుకుంటూ ఆలోచిస్తూ ఉండగా తన చెవిలో జలపాతం హోరు వినిపించి వెంటనే అటువైపు అడుగులు వేశాడు. హిందూ జలపాతం చూస్తూ, వావ్ ఎంత బాగుందో, నిజంగా చాలా అందంగా ఉందనుకుంటూ తన బ్యాగ్లో ఉన్న గజ్జలు తీసుకొని కాలుకి కట్టుకొని ఫేస్కు చున్నీ కట్టుకొని జలపాతం చూస్తూ నాట్యం చేస్తుంది. మనసులో ఎక్కడ ఉన్నావో తెలియదు కానీ నువ్వు పదే పదే నా కళ్ళలోకి వచ్చి నన్ను బాగా డిస్టర్బ్ చేస్తున్నావు. నిజంగా నువ్వు కనిపిస్తావా? నువ్వు నా దగ్గర అవుతావా? నీ బుగ్గన పడే సొట్ట నిజంగా ఎంత బాగుందో అనుకుంటూ నాట్యం చేస్తూ ఉంది. జలపాతం దగ్గరలో నడుస్తూ తన చెవిలో ఏంటి గజ్జల సౌండ్ అనుకుంటూ చెట్టు కొమ్మను పక్కకు తీసి ముందు నాట్యం చేస్తూ షాక్ అయ్యి మనసులో అచ్చం అలానే నాట్యం చేస్తుంది. నా డ్రీమ్ గర్ల్ తినేనా కాదా? తన నడుం దగ్గర పుట్టుమచ్చి ఉంటుంది కదా, కానీ ఈ అమ్మాయికి డ్రెస్ వేసుకొని నాట్యం చేస్తుంది అనుకుంటూ అలా కనురెప్పలు వేయటం మర్చి నాట్యం చేస్తూ చూస్తూ ఉన్నాడు. నాట్యం చేస్తూ ఉండగా ఎవరో తనని చూస్తున్నట్టు అనిపించి వెనక్కి తిరుగుతుంది. వెంటనే చెట్టు వెనక్కి దాక్కొని ఇందుని చూస్తాడు సూర్య. అప్పుడే ఆ సమయంలో పక్కనున్న రోడ్డు మీద నుంచి రేస్గా వస్తున్న కారు అనుకోకుండా లారీని ఢీకొని గాల్లో ఎగురుతూ అమాంతం జలపాతం పొదల దగ్గర చెట్టు దగ్గర ఉన్న సూర్య మీద పడుతుంది. ఊహించని విధంగా కారు కిందకి రక్తపు మడుగుల్లో తడిసి ముద్దవుతాడు సూర్య. నాట్యం ఆపి ఏంటి సౌండ్ అనుకుంటూ నడుస్తూ అక్కడ సూర్యని చూసి షాక్ అవుతుంది. ఇంత రక్తం అంటూ సూర్య దగ్గరికి వెళ్ళి సూర్య ఫేస్ చూసి మనసులో అచ్చం నా కళలో వచ్చే డ్రీమ్ బాయ్లా ఉన్నాడు అనుకుంటూ చూస్తూ ఉంది. సూర్య ఊపిరి తీసుకోవడానికి కూడా కష్టంగా ఉంది. అసలు ఈ లోకంలో లేడు. బాధగా దీనికి ఊపిరి ఆడటం లేదు. ఇప్పుడు ఎలా? హలో హలో, ఒకసారి కళ్ళు తెరవండి మిమ్మల్ని అంటుంది హిందూ. కన్నులు మూసుకొని ఊపిరి తీసుకోవడానికి కష్టపడుతున్నాడు సూర్య. ఇప్పుడు ఏం చేయను అంటూ చేతిలో ఉన్న ఫోన్ తీసుకొని అంబులెన్స్కి కాల్ చేసింది. సేవ్ మీ అని అతి కష్టం మీద పలికాడు సూర్య. సూర్య మాట్లాడినప్పుడు తన బుగ్గన పడే సొట్టు చూసి, లేదు ఇతను వచ్చే అలానే ఉన్నాడు, అదే రూపం అదే రంగు అనుకుంటూ 2 కళ్ళు గట్టిగా మూసుకొని కళ్ళకు తన చున్నీ కట్టుకొని సూర్యకు ఊపిరి అందించింది. హిందూ ఊపిరి తీసుకొని నెమ్మదిగా కన్నులు తెరిచి చూద్దాం అనుకున్నాడు కానీ బలమైన గాయాలు తలకి తగలటం వల్ల చూడలేకపోయాడు. సూర్యని చూసి మనసులో రోజు నా కలలో వచ్చిన తన్ను డిస్టర్బ్ చేస్తుంది నువ్వే అనుకుంటూ సూర్యని ఆ పరిస్థితుల్లో చూసి ఏడుస్తూ
సూర్యని కారు కింద నుంచి బయటికి తీద్దామని సూర్యని పట్టుకొని పైకి లేచింది. అంతే కారు అద్దం పగిలిన ఒకవైపు అంచు ఇందు గుండెల దగ్గరలో లోతుగా గుచ్చుకొని గీసుకుంది. గుండెల నుండి బయటికి వస్తున్న రక్తం సూర్య నుదుటి మీద పడింది. నెమ్మదిగా అతి కష్టం మీద సూర్యని బయటికి లాగి సూర్య మెడవంపుల్లో ఉన్న పుట్టుమచ్చ చూసి ఎస్, ఇతనే నా డ్రీమ్ బాయ్ అనుకుంటూ బాధపడుతూ అమాంతం సూర్యని గట్టిగా హత్తుకొని ఏడుస్తూ ఉంది. తనకు తెలియకుండానే ఈ లోకంలోని సూర్య హిందూ వీపు మీద చెయ్యి వేసి ఏడవకు అంటూ అతి కష్టం మీద పలికాడు. వెంటనే సూర్య ఫేస్ చేతిలో తీసుకుని నీకేం కాదు, నీకు తెలుసా, నేను నిన్ను కాపాడుకుంటాను లైఫ్ అంతా అంటూ ఏడుస్తూ పక్కన కారులో ఉన్న అబ్బాయిని చూసింది. అతను చనిపోయి ఉండడం చూసి బాధపడుతూ ఉంది. అప్పుడు చూసుకుంది తన డ్రెస్ గుండెల దగ్గర చెరిగి రక్తం కారటం. నెమ్మదిగా సూర్య రెడ్ కలర్ షర్ట్ తీసుకొని వేసుకుంది. హిందూ చేతిని గట్టిగా పట్టుకొని ఉన్నాడు సూర్య. సూర్య పాకెట్లో ఉన్న పర్స్ చూసింది. అందులో సూర్య నవ్వుతూ ఉన్న ఫోటో ఇంకా డబ్బు ఉంది. సూర్య ఫోటో తీసుకొని మళ్ళీ పర్స్ తన పాకెట్లో పెట్టింది. ఆలోపు అంబులెన్స్ రావడంతో హాస్పిటల్కి వెళ్ళటం క్షణకాలంలోనే జరిగాయి. హిందూ తనకి ఏమి కాకూడదు అంటూ ఏడుస్తూ ఉంది. డాక్టర్ బయటకు వచ్చి అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పాడు. థ్యాంక్స్ డాక్టర్ అని చెప్పి చేతిలో ఉన్న సూర్య ఫోన్ మోగడంతో విషయం ఆకాష్కి చెప్పింది. నువ్వు బాగానే ఉన్నావా అంటాడు డాక్టర్. వెంటనే కళ్ళు తిరిగి కింద పడింది హిందూ. షర్ట్కి రక్తం అవటం చూసి రూమ్కు షిఫ్ట్ చేయమని నర్సుతో చెప్పి హిందూ గుండెల దగ్గర కుట్లు వేసి నర్సుతో వెంటనే ఆ అమ్మాయి ఫోన్ తీసుకొని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి ఇన్ఫామ్ చేయండి అని చెప్పాడు. అలా 2 రోజులు హాస్పిటల్లోనే ఉన్నారు. సూర్య పరిస్థితి చూడలేక ఇంటికి తీసుకెళ్లాడు ఆకాష్. సూర్య రూమ్లో లేకపోవడం చూసి బాధపడి నెమ్మదిగా తన రూమ్కి నడుస్తూ కూర్చుని ఉంది హిందూ. ఏమైంది హిందూ, ఎందుకు డల్గా ఉన్నావంటుంది సంధ్య. ఏమీ లేదు, మనసులో తన అడ్రస్ తెలుసుకోలేకపోయాను కానీ పేరు మాత్రం సూర్య అనుకుంటూ బాధపడుతూ డాక్టర్ని అడిగి హోటల్ రూమ్కి వెళ్ళింది. మనం ఇంకా వారం రోజులు ఇక్కడే ఉందాం హిందూ, కుట్లు కూడా తీయాలి కదా. అవును, ఏమంటావురా నిఖిల్ అంటుంది సంధ్య. హిందూ తగ్గేంత వరకు ఇక్కడే సరేనా అంటాడు నిఖిల్. హిందూ ఇదే జరిగిందంటుంది మనసులో. అంటే హిందూ డ్రీమ్ బాయ్ నేను, మరి నా కళ్ళలో వచ్చింది హిందూవా లేదంటే నా కోమలినా? హిందూ కోమలి ఇద్దరు కళ్ళు ఒకేలా ఉంటాయి. అంతేకాదు నడుం దగ్గర ఇద్దరికీ పుట్టుమచ్చ ఉంది. చాలా గజిబిజిగా ఉంది నాకు అనుకుంటాడు. ఏమైంది ఆదిత్య, ఏం ఆలోచిస్తున్నావు అంటుంది హిందూ. ఏమీ లేదు హిందూ అంటూ హిందూ కళ్ళని చూశాడు. కంటి నిండా నీళ్ళతో సూర్య వైపు చూస్తూ ఉంది హిందూ. ఏమైంది హిందూ, ఎందుకు ఏడుస్తున్నావు? ఆ రోజు నిన్ను అటువంటి పరిస్థితిలో చూసినప్పుడు నాకు నిజంగా భయం వేసింది ఆదిత్య అని వణికే గొంతుతో చెప్పింది. చూడు హిందూ, ఆ రోజు నువ్వు నాకు నీ ఊపిరిచ్చి నన్ను కాపాడావు కానీ అప్పుడు నేను 4 రోజుల వరకు కోమాలో ఉన్నా. నన్ను కాపాడింది ఎవరని తెలుసుకునే టైం మళ్ళీ నా డ్యూటీలో పడి మర్చిపోయాను కానీ నా మనసులో రోజు ఆలోచించేవాడిని నన్ను సేవ్ చేసింది ఎవరు అనుకుంటా. అది నా ప్రేమ అని ఇప్పుడు తెలిసింది. నవ్వుతూ సరే ఆదిత్య, తెలిసింది కదా, ముందు నువ్వు రెడీ అవ్వు, మనకి టైం అవుతుంది అంటుంది హిందూ. ఇంతలో సంజయ్ ఫోన్ రావడంతో హిందూ నడుం పట్టుకొని చెప్పురా ఏమైంది అంటాడు సూర్య. రే మామ, ఆ సిద్ధిర్ ఫోన్ నెంబర్కి రోజుకో సిమ్ మారుస్తున్నాడు. అంతేకాదు వాడు ఒక ఇంటికి రోజు వెళ్తున్నాడు. హిందూ కురుల్ని వెనక్కి నెడుతూ అవునా, అయితే నువ్వు అడ్రస్ తెలుసుకున్నావా? తెలుసుకున్నా కానీ కోమలి పోస్ట్మార్టం రిపోర్ట్ అది కొంచెం తెలియటం లేదు. అక్కడ డాక్టర్ అబద్ధం చెప్తున్నాడు. కోమలి డెడ్ బాడీ అసలు మా హాస్పిటల్కి తీసుకురావటం లేదు అని. హిందూ బుగ్గు మీద చేయి వేసి చంపని బొట్టన వేలుతో రాస్తూ అజయ్, సంజయ్, ఆ డాక్టర్తో నేను మాట్లాడతాను అంటాడు సూర్య. సరే మమ్మ ఉంటాను అంటాడు సంజయ్. సరే, మనసులో కోమలి డెడ్ బాడీ రాకపోవటం ఏంటి? సంథింగ్ ఈజ్ రాంగ్, ఎక్కడో ఏదో జరిగిందని ఆలోచిస్తూ ఉండగా ఆదిత్య ఏమైందంటుంది హిందూ. మనసులో కోమలి డెడ్ బాడీ రాకపోవటం ఏంటి? డాక్టర్ అబద్ధం చెప్తున్నాడా లేదంటే మరి కోమలి ఏమైనట్లు? ముందు ఇండియా వెళ్ళాలి. ఏం లేదు హిందూ, నువ్వు నన్ను కాపాడావు కదా, నేను నీ గిఫ్ట్ ఏమి ఇవ్వాలి అని ఆలోచిస్తున్నా. నువ్వు నన్ను వదిలితే అప్పుడు చెప్తాను. వదిలు ఆదిత్య, చాలా ఇబ్బందిగా ఉందంటుంది హిందూ. నాకు చాలా బాగుంది హిందూ, నేను నిన్ను ఒకటి అడుగుతాను, నిజం చెప్పు. చెప్పు ఆదిత్య, అది నీ నడుం దగ్గర పుట్టుమచ్చ ఒకసారి చూపించవా? నీకు బాగా ఏషాలు ఎక్కడ ఎక్కువయ్యాయి. ముందు లేచి రెడీ అవ్వు లేదంటే మళ్ళీ వాటర్ వేస్తాను. నెమ్మదిగా హిందూని గట్టిగా పట్టుకొని ఎత్తుకొని ఇప్పుడు చెప్పు ఏదో అంటున్నావు. అబ్బా వదులు ఆదిత్య, నేను జడేసుకోవాలంటుంది హిందూ. ముందు నువ్వు లోపలికి పదా అని వాష్రూమ్లో ఉన్న బాత్ టబ్తో హిందూని పడేశాడు. కోపంగా ఆదిత్య ఏంటంటుంది హిందూ. నా నిద్ర చెడగొట్టినందుకు ఇది నీకు పనిష్మెంట్ అంటాడు. నెమ్మదిగా పైకి లేచి కోపంగా ఆదిత్య ముందు నువ్వు పక్కకు జరుగు,
మేము బయటికెళ్ళాలి అంటుంది. హిందూ చేయి పట్టుకొని ఫోర్స్‌గా తన వైపుకి లాగి, ఇప్పుడు చెప్పు ఏదో అంటున్నావు. అది నువ్వు పక్కకు జరుగు. మాట ఏంటి కష్టంగా వస్తుంది. ఆదిత్య ప్లీజ్ వదులు. సరే ఒక ముద్దివ్వు వదులుతా. ఆదిత్య కోపంగా హిందూని గోడ కానించి తన శరీరం అంతా హిందూ కానించి నెమ్మదిగా తన చేతుల్ని హిందూ చేతుల్లో పోనించి చెప్పు, నీ డ్రీమ్ బాయ్ నీ ఎదురుగా ఉన్నాడు కదా, నీకేం అనిపించడం లేదా? గుండె చప్పుడు వేగంగా కొట్టుకుంటూ ఆయాసపడుతూ మాటలు రాక గొంతు తడారిపోయి ఆదిత్య నేను రెడీ అవ్వాలి ఇష్య అంటూ హిందూ చేతులను గట్టిగా పట్టుకొని నెమ్మదిగా తన మీద పెదవుల మీద ముద్దు పెట్టాడు. 3 నిమిషాల తర్వాత హిందూకి ఊపిరి తీసుకోవడానికి సమయం ఇచ్చి చెప్పు, నీ డ్రీమ్ బాయ్ నేనే కదా అంటాడు. నెమ్మదిగా సూర్య కాళ్ళు మీద నుంచుని సూర్యని గోడ కానించి గట్టిగా సూర్యకి చేతులు బిగించి అవును నువ్వే. హిందూ నడుం దగ్గర చేయి వేసి మరి ఎన్ని రోజులు నీకు నేను దూరంగా ఉన్నాను కదా, నీ ప్రేమ నీకు దూరం అయిందని అనిపించలేదా? మనం నిజంగా ప్రేమిస్తే మన ప్రేమ మనకి ఎంతకి దూరంగా ఉన్నా ఏదో ఒకరోజు మన దగ్గర అవుతుంది అన్న నమ్మకంతోనే నేను ఎదురు చూశాను. కానీ ఈరోజు ఆ ప్రేమే నా జీవితంలోకి వచ్చి నాకు వెలుగునిచ్చింది. హిందూ గుండెల మీద ముద్దు పెట్టి నా వల్లే కదా ఇదంతా నీకు జరిగింది. గుండెల మీద గాయం ఆనవాళ్ళు చూసి ఇది నీకు గాయంలా కనిపిస్తుంది కానీ ఇది నాకు ఒక ప్రేమ ఘాటులా కనిపిస్తుంది అంటుంది హిందూ. ఎందుకే నేనంటే అంత పిచ్చి నీకు అంటాడు సూర్య. అది నన్ను కాదు సూర్య, చేతిని తీసుకొని గుండెల మీద పెట్టుకొని నీకోసం ఆరాటపడుతున్న ఈ పిచ్చి మనసును అడుగు చెప్తుంది అంటుంది హిందూ. హిందూ కళ్ళలో చూస్తూ నీ మనసు చెప్తుంది నా మనసు నీకు ఇవ్వమని, ఇస్తావా నీ మనసు అంటుంది హిందూ. నా ప్రాణం నీది, ఇంకా మనసు ఇవ్వడం ఎందుకు? నన్ను ఎప్పుడో నీకు నేను ఇచ్చేశాను. అవును ఇచ్చావు కానీ ఇప్పటికే చాలా లేట్ అయిందా అంటుంది హిందూ. అవునా, నా మనసు నిన్ను చేరుకోవడానికి లేట్ అయింది, అయితే నన్ను క్షమించు నెమ్మదిగా సూర్యతో మాట్లాడుతూ నేను క్షమించను, ఈ హిందూ ఆదిత్య ఎప్పుడు నీదే. హిందూ పెదవులు అందుకుని తన ప్రేమను అంతా కురిపించాడు సూర్య. సూర్యని ఎప్పుడు చూసిందో చెప్పాను. సంజయ్ కోమలి డెడ్ బాడీ రాలేదంటున్నాడు. ఇంతకీ కోమలి ఏమైందో తెలీదు. నెక్స్ట్ అప్డేట్ కోసం కీప్ వాచింగ్.